దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. వాక్యము చదువుకునుండగా వాటిని దీవించు తండ్రి. మీరే మాతో మాట్లాడండి. మా జీవితాలకు నీ వాక్యం మేము అన్వయించుకొని బ్రతుకున్నట్లుగా మీ కృప దయచేసి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. 22 నుంచి 24 వరకు మనము గత దినమందు ధ్యానము చేశాం. చేదు నీళ్లు మధురంగా మారటం గురించి 22 నుంచి 27 వరకు వ్రాయబడి ఉంది. మనము మొదటి భాగముగా ఇశ్రాయేలీయులు వారు సనిగిరి అనే మాట ధ్యానం చేసినాం. వారు సనిగిరి. శత్రు సైన్యము వెనక తరుముచు ఉండగా, వారి ముందర ఎర్ర సముద్రం ఉండగా వారు సనిగారు. తరువాత వారు ఆహారం కోసము సనిగారు. ఆ తర్వాత వారు నీటి కోసమై సనిగారు. 4వదిగా వారు అధికారం కోసము సనిగినారు. కోరాహు, దాతాను, అభిరాములు వారు సనిగి సంహారకుని చేత నశించిరి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలు రాయబడినాయని కొరింథీయులకు పౌలు జ్ఞాపకము చేశాడు. మనము ఆ విధంగా ఉండకుందుముగాక, ఆ విధంగా సనగకుండా మనం ఉండాలి. అది గుర్తుంచుకోవాలి. ఈ దినమందు 25వ వచనం నుండి జ్ఞాపకం చేసుకుందాం. అతడు యెహోవాకు మొరపెట్టెను అని ఉంది. ఎందుకు మొరపెట్టినాడు యెహోవాకు అంటే, మారా నీళ్లు మధురంగా మార్చడానికి. ఇశ్రాయేలుకు త్రాగడానికి నీళ్లు లేవు కాబట్టి మారాకు చేరుకున్నారు. మారా నీళ్లు చేదైనవి. అందుకే దేవునికి మొరపెట్టినాడు. దేవుడు ఒక చెట్టును చూపించాడు మోషేకు. మోషే ఆ నీళ్లలో ఆ చెట్టు వేయగా నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి ఒక కట్టడ విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించను అన్నమాట ఉంది. చెట్టును నీళ్ళలో వేయగా అది మధురములాయెను. చేదు మధురమైంది. రూతు గ్రంథంలో నయోమి అనే ఒక సోదరి ఉంది. ఆమె పేరు నయోమి. నయోమి అనగా మధురము. కానీ ఆమె ఇట్లా చెప్పిందన్నమాట, నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాన్నై వెళుతుని, ఇప్పుడు రిక్తురాలనై తిరిగి వచ్చాను. కాబట్టి నేను నయోమిని అని పిలిపించుకోవడానికి ఇష్టపడడం లేదు. నన్ను మారా అనండి, నేను చేదైనాను అని ఆమె తెలియజేసింది.
ఒక సాటనేమో సేదు మధురంగా మారగా మరొక స్థలములో మధురం ఏమైంది? సేదుగా మారింది. సరే, అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించినాడు, వారిని పరీక్షించినాడు అని ఉంది. వారిని పరీక్షించినాడు, దేవుడు వారిని పరీక్షించినాడు. ఆయన పరీక్షిస్తాడు. వారినే కాదు, మనల్ని కూడా ఆయన పరీక్షిస్తాడు అనేది దేవుని వాక్యం చెబుతుంది. కీర్తనకారుడు ఇట్లా అన్నాడు అన్నమాట, నన్ను పరిశోధించుము, పరీక్షించుము. అవునా? అబ్రహామును దేవుడు పరిశోధించెను అనే మాట రాయబడింది ఆదికాండం 22వ అధ్యాయంలో. ఆయన పరిశోధించువాడు, ఆయన పరీక్షించువాడు. వీరు నా మార్గములు నడుస్తారా, నడవరా? వీరు నా మాట వింటారా, వినరా అని కొన్ని ఆజ్ఞలిచ్చి వారిని ఆయన పరీక్షిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎలా పరీక్షించినాడు దేవుడు వారిని అంటే 16వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండం 16:4లో ఇలా రాయబడింది, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను అని అన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజలైన ఇశ్రాయేళ్ల గురించి. ఏం చెప్పినాడు ఆయన అంటే, నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపిస్తాను అన్నాడు. మోషే, ఈ ప్రజల కోసమై నేను ఆకాశం నుండి వారికి ఆహారము కురిపిస్తాను అన్నాడు. ఆహారము వారికి దేవుడు ఆకాశం నుంచి కురిపించినాడు. మనము భూమి సేద్యం చేసి విత్తనం వేసి పంట పండించుకొని ఆహారం మనం తినాల. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకైతే దేవుడు ఆకాశం నుంచి కురిపించాడంట, ఆహారం కురిపించినాడు. అయితే అక్కడ పరిశోధన మనకు కనిపిస్తుంది. దేవుడు వారిని శోధించినాడు. ఎట్లా శోధించినాడు అంటే, ఏ నాటి పత్యము ఆనాడే మీరు కూర్చుకోవాలా అన్నాడు. అవునా? చూడండి, వచనం 12 రాయబడింది. 12వ వచనంలో మనం చూస్తాము, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తిపరచబడుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవా నేను అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమనెను అనే మాట వ్రాయబడింది. 17వ వచనం చూడండి. 17వ వచనంలో ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు ఎచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి అనే మాట రాయబడింది. దేవుడు అన్నాడు, ఏ నాటి భత్యము ఆనాడే కూర్చుకొని అని చెప్పినాడు. అంటే ఉదయమునకు మధ్యాహ్నానికి రాత్రికి ఎంత అవసరమో అంతనే కూర్చుకోండి అని చెప్పినాడు. కొందరు ఎక్కువ కూర్చుకున్నారు, కొందరేమో తక్కువ కూర్చుకున్నారు. ఎక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు, అవునా? తక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదు, సరి సమానంగా అయింది. అయితే ఎక్కువ కూర్చుకున్న వారికి రాత్రి మిగిలింది కదా, అది పొద్దునకి ఏమైందంటే పురుగు పట్టి కంపు కొట్టిందంట. ఎక్కువ కూర్చుకుంటే కనుక అది నిల్వ ఉంటుంది. ఆ నిల్వ ఏమవుతుందంటే పురుగు పడుతుంది. ఆ పురుగు దెబ్బతో వాసన కూడా కొడుతుంది. కంపు కొట్టెను అని వ్రాయబడింది. వీరు పరీక్షలో గెలిచారా, ఓడిపోయినారా అంటే ఓడిపోయినారని చెప్పుకోవాలి. దేవుడు పరీక్ష పెట్టినప్పుడు వారు గెలవలేదు, కానీ వాళ్ళు ఓడిపోయినారు. దేవుడు చెప్పింది చేస్తాడంతే. ఏ నాటి భత్యము ఆనాడే కూర్చుకోమని చెప్పాడు, కానీ వారు ఎక్కువ కూర్చుకున్నారంటే రేపు దొరుకుతుందో దొరకదో అన్నట్టుగా. అవునా? వీళ్ళంతా కూడా అత్యాశ పరులు అన్నమాట. దేవుడు ఇస్తాలే అనే ఆలోచన లేదు. ప్రభు అన్నాడు, ఏ నాటి కీడు ఆనాటికే చాలు, ఏ నాటి కూడు ఆనాటికే చాలు అన్నాడు. అంటే ఈ రోజుకి అంతే. రేపటి గురించి ఆలోచన చేయొద్దు, రేపటి గురించి చింతించొద్దు
అని దేవుడు చెప్పినప్పటికీ మనము కొన్ని సందర్భాల్లో ఆయన ఆజ్ఞను మీరుతూ ఉంటాం. అదేవిధంగా వాళ్ళు మీరారు, ఆయన ఆజ్ఞను మీరినారు అనేది మనకు అర్థమవచ్చు ఉంది. వినండి బాగా. అయితే అప్పుడు మోసే వారి మీద కోప్పడెను అని ఉంది. 20వ వచనంలో మోసే వారి మీద కోప్పడెను అనేది మనకు అర్థమవచ్చు ఉంది. బైబిల్లో ఇంకా మనము చూడగా ఇలాగా వాక్యం చెబుతూ ఉంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయము తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తం అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అన్నాడనమాట. అరణ్యములో దేవుని కనికరము ఇందులో మనకు కనిపిస్తుంది. అయితే నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతను జ్ఞాపకం చేసుకో అన్నాడు కదా. నువ్వు అనుసరిస్తావా అనుసరించవా అనేది దేవుడు హృదయ పరిశోధన చేయవాడు. అవునా? ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు, నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరాలు నిన్ను తిప్పినాడు. హృదయ ఆలోచనలు దేవుని వశం, లేదా హృదయ ఆలోచనలు దేవుడు ఎరుగు. నీ మనసులో ఏముందో, నీ హృదయంలో ఏముందో దేవుడు ఎరుగు. కాబట్టి 40 సంవత్సరాలు వారిని అరణ్యములో తిప్పారు. వచ్చిన 3 వచనంలో రాయబడింది, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బతుకుతారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను ఆయన పోషించాడన్నమాట కనిపిస్తుంది. ఆహారం వలన కానీ యెహోవా సెలవిచ్చిన మాటలను మంచి బతుకుతాడు. అయితే ఆహారం యొక్క విలువ ఎంతో తెలియాలంటే దేవుడు కరువు రప్పించాల్సిందే. అవునా? ఈనాడు ఆహారం ఎక్కువ అయి బయట వస్తున్నారు. వెనక్కి వెళ్తే కనుక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక అక్కడ అప్పుడు ఆహారము లేక అలమటించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆహారము కోసమే పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఒక ఆమె ఉంది మన గ్రామంలోనే. ఆమె రాత్రి మిగిలిన ఆహారం పొద్దున ఒకవేళ భంగమైనప్పటికీ దాంట్లో నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని ఉల్లిగడ్డ దరుక్కొని తింటదంట. ఎందుకు ఆహారం భంగం చేయాలా? దేవుడిచ్చిన ఆహారం. ఈ ఆహారము లేక ఎంతమంది అలమటించిపోతున్నారు ఆకలికి. అయితే కొంతమంది పారేస్తూ ఉన్నారు. అవునా? కొంతమంది పారేస్తూ ఉన్నారు, కొంతమంది కుక్కలకేస్తూ ఉన్నారు. ఆకలి విలువ తెలిస్తే కదా, ఆహారం యొక్క విలువ తెలిస్తే కదా దాన్ని పడేయకుండా ఉండేది. దేవుడు వారిని పోషించాడు, కానీ వారేమో దాన్ని భంగం చేశారు. అనగా దేవుని ఆజ్ఞను మీరి అతిక్రమించారు. ఆయన మాట వారు వినలేదు. వారిని పరిశోధించను అన్న మాట రాయబడింది. వచనం 16లో రాయబడిన మాట ఏమిటంటే, 16 వచనంలో 8:16లో తుదకు నీకు మేలు చేయవలని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించినాడే. అవునా? నీకు మేలు చేయాలని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో నిన్ను పోషించినాడు. నీ పితరులు ఎరగని మన్నాతో అంటే అబ్రహాం ఏమి మన్నా తినలే. అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ
వీళ్ళేమి మన్నా తినలే. అయితే అబ్రహాము సంతానము వారికి దేవుడు మన్నాను అనుగ్రహించాడు, అనగా దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు దానికి ఇలా పేరు పెట్టారంట, సైసారము లేని ఆహారము అన్నారు. అందుకోసమే మాంస అపేక్ష గలవారై మాంసం కోసమై మరి ఇంటి ముందర కూర్చొని ఏడ్చినారంట. వాళ్ళు ఏడ్చారంట. ఈ అరణ్యంలో మాకు ఆహారం ఎవడు పెడతాడు కదా, మాకు మాంసం ఎవడు పెడతాడు అని ఏడ్చారంట. ఎంత ఘోరమో చూడండి. దేవుడు పరిశోధిస్తున్న సంగతి బాగా మనము గుర్తుంచుకోవాలా. ఇది బైబిల్ చెప్తున్న మాట. ఒక వచనం చూద్దాం, చూడండి. 66వ కీర్తన 10-11 వచనాల్లో రాయబడిన మాట. 66వ కీర్తన 10-11 వచనాల్లో రాయబడిన మాట. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండి నిర్మూలము చేయు రీతిగా మమ్ము నిర్మూలమును చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి అని ఉంది. వచనం 12 చూడండి. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. ఆయన పరిశీలించువాడు, ఆయన పరిశీలించినాడు. వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మను నిర్మూలమును చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి. అంటే దేవుని మాట వినకపోతే ఏం చేస్తాడు ఆయన? బందీ గృహములో ఉంచుతాడు. బందీ గృహం అనగా అది చెరసాల. తప్పు చేసినప్పుడు చెరసాలలో వేస్తారు కదా, హత్య చేసినప్పుడు చెరసాలలో వేస్తారు. ఆ విధంగా దేవుడు కూడా తన ప్రజలైన ఇశ్రాయేలు ఆయన మాట వినప్పుడు ఆయన బందీ గృహములో ఉంచినాడు. అంత మాత్రమే కాదు, మా నడుముల మీద గొప్ప భారం వేసితివి, పెట్టితివి అన్నాడు. ఆయన గొప్ప భారాన్ని పెట్టాడు వారి మీద. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి. అవునా, నెత్తి మీదకి ఎక్కినట్లు చేసినావు. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అని అన్నాడు. నరులు మా నెత్తి మీదకి ఎక్కారయ్యా. ఎందుకు ఎక్కరు? దేవుని మాట వినకపోతే ఎందుకు ఎక్కరు నరులు? అవునా, ఎక్కడమే కాదు, కొడతారు గుడక. రాయబడింది వాక్యం, నిప్పులలో నీళ్ళలో పడ్డారంట. నిప్పుల్లో పడినారు, నీళ్ళలో పడినారు. నిప్పుల పడిన ఇబ్బంది, నీళ్ళలో పడిన ఇబ్బంది. నిప్పు కాలుస్తుంది, నీరు కూడా చంపుతూ ఉంది. అవునా, ఈత రాకపోతే ఏముంది, ఇంకా చావక. అవునా, నిప్పు ప్రమాదమే, నీరు కూడా ప్రమాదమే. ఈ రెండు ప్రమాదమేవి. మేము పడితిమి అన్నాడు. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు అనే మాట బైబిల్ చెబుతుంది. ఇవి దేవుడు వారిని పరిశోధించినట్టుగా వాక్యములో వ్రాయబడి ఉంది. ఇంకేం చేశాడు దేవుడు అంటే, ఇట్లా పరిశోధించి పరీక్షించి ఆయన చేసిన పని ఏమిటి అనగా చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనంలో, తరువాత వారు ఏలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను, వారక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి అన్నమాట రాయబడింది. దేవుడు కష్టాల తర్వాత విశ్రాంతిని ఇస్తాడు, వారిని సేద తీరుస్తాడు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, విశ్రాంతి ఉండదు. కానీ దేవుడే ఆ తర్వాత, కష్టపడిన తర్వాతనే ఆయన మరలా సేద తీరుస్తాడు, వారికి విశ్రాంతిని ఆయన అనుగ్రహిస్తాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి వారు ఏలీమునకు వచ్చారంట. అక్కడ 12 నీటి బుగ్గలు ఉన్నాయంట. 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉన్నాయంట.
వారు అక్కడ దిగారు, అక్కడ వాళ్ళు నివసించారు అనే మాట కనిపిస్తూ ఉంది. మనకు గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే 23వ కీర్తన 2వ వచనంలో 23వ కీర్తన 2వ చరణంలో ఇలా రాయబడింది, పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండజేస్తాడంట, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును అన్న మాట ఉంది. అవునా? 12 నీటి బుగ్గలు ఉన్నాయంట, అక్కడికి తీసుకుని వెళ్ళాడు. 75 చెట్లు ఉన్నాయి, అక్కడ పెట్టాడు, వాళ్ళని తీసుకుని వెళ్ళి. దేవుడు తన ప్రజలను ఏమాత్రం కూడా విడవడు, ఎడబాయడు. వారికి దాహం కానియడు, వారికి ఆకలి కానియడు. నీళ్లున్నాయి, ఆహారం కూడా ఉంది. ఈత చెట్లు, ఈత పండ్లు కాస్తాయి కదా. అవునా? మనము చిన్ననాటితనములో ఈత చెట్ల కాడికి వెళ్ళి ఈత పండ్లు తెచ్చుకొని తినేవాళ్ళం. ఇప్పుడంటే అమ్ముతున్నారులేండి, అప్పుడు ఎక్కడివి అమ్మేది? చెట్ల కాడికే మనం పోతూ ఉంటుంది. ఒక పెద్ద వనం, ఈత చెట్ల వనం ఉండేటువంటిది. కాబట్టి వారికి నీళ్ళిచ్చాడు దేవుడు, వారికి ఈత వనమును అనుగ్రహించినాడు, వారిని సేద తీర్చినాడు. అవునా? వారిని పరుండ చేశాడంట, శాంతికరమైన జలముల యొద్ద వారిని నడిపించినాడు అని వాక్యమే చెబుతుంది. ఇంకేముంది బైబిల్ అంటే ఇలాగుంది చూడండి. మనము చదువుకున్నాం ఇదివరకే, ఆ మాట అట్లా పక్కన పెడదాం. 66, 10, 12లో మనం చదువుకున్నాం కదా. ఓకే, ఈ సమయం ముందు మరి మార్క్స్ వార్త చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 6:31లో ఇలాగుంది. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూడగా బైబిల్ చెప్తున్న మాట, అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. ఎలాగనగా అనేకులు వచ్చుచు పోవచ్చు ఉండినందున భోజనము చేయుటకైనా వారికి అవకాశము లేకపోయాను. కాబట్టి మీరు రండి, అరణ్యానికి వదండి, అక్కడ మీరు కొంచెము సేపు అలసట తీర్చుకోండి అన్నాడు. ప్రజలు వస్తున్నారు, వీళ్ళు బోధిస్తున్నారు, కానీ వీళ్ళకేమో విశ్రాంతి లేదు యేసుప్రభు శిష్యులకు. అందుకోసమే ఆయన ఏకాంతమునకు తీసుకొని వెళ్ళాడు. రండి, ఇక్కడ కొంచెం మనం అలసట తీర్చుకుందాం, సేద తీరుద్దాం, అవునా, విశ్రాంతి తీసుకుందాం కొంచెం అని ఆయన మాట్లాడినాడు. అవునా? చూడండి, వచ్చిన 30లో రాయబడిన మాట ఏమిటంటే, అంతటా అపోస్తలులు యేసు వద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసినట్టుగా వాక్యం చెబుతుంది. మీరు వెళ్ళండి, మీరు వాక్యం చెప్పండి, రోగులను స్వస్థపరచండి, అవునా, ఇట్లా అన్ని చెప్పాడు పై వచనాల్లో. వారు చెప్పొచ్చి సంగతి చెప్పిన తర్వాత విశ్రాంతి తీసుకుందండి అని ఆయనే వారికి విశ్రాంతిని ఇచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మరొక మాట చదవాలి మనం. ప్రకటన గ్రంథము 7:17లో, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది చూడండి. 7:17లో, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడచి వేయును అనే మాట ఉంది. సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అనగా యేసు ప్రభువే వారికి కాపరి. దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి అన్నాడు. దావీదుకి యెహోవా కాపరి కాగా ఈనాటి విశ్వాసులకు యేసుక్రీస్తు కాపరి. అవునా? నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు. ఆ కాపరి చెప్తున్న మాట ఏమిటంటే, జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును అని రాయబడింది. జీవజలముల బుగ్గల యొద్దకు ఆయన వారిని నడిపిస్తాడు. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. వారి కన్నీటిని తుడిచివేయవాడు దేవుడే.
వారి దాహం తీర్చువాడు దేవుడే, వారి కన్నీటిని తుడుచువాడు కూడా దేవుడే, వారిని సేద తీర్చువాడు కూడా దేవుడే అనే సంగతి లేఖనము గుర్తు చేస్తూ ఉంది. మోసే యెహోవాకు ప్రార్థన చేయగా దేవుడు అతనికి ఒక చెట్టు చూపించినాడు. ఆ చెట్టు తీసుకుని వెళ్ళి నీళ్ళలో వేయగా నీళ్లు మధురములాయను అనే మాట కనిపిస్తుంది. దేవునికి ప్రార్థన చేయుట, అవునా? ఇబ్బంది కలిగినప్పుడు, మరి కష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, మరి నశించిపోతున్న ఆత్మలను చూసినప్పుడు మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించుతాడు. మన ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. కాబట్టి దావీదు వలె మనం ప్రార్థన చేయాలా? మోసే వలె మనము ప్రార్థన చేయాలి. మోసే ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, అవునా? దానియేలు ప్రార్థన చేశాడు. భక్తులైన వాళ్ళు ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో. ప్రార్థనకు జవాబును వాళ్ళు పొందినట్టుగా వాక్యం చెబుతుంది. ఒక మాట చదువుతాను మీకోసమై. ఎంతమంది ప్రార్థన గురించి చదువుతున్నా వారిని ప్రార్థన చేయకుండా నియంత్రించగలిగినంత సేపు సాతాను అసలేమీ భయపడడు అని ఒక భక్తుడు రాశాడు. అతని పేరేం పేరంటే పాల్ ఈ బిల్ హిమర్ అనే మాట కనిపిస్తుంది. అతడు ఈ సంగతి చెప్పాడు. తర్వాత అండ్రూ ఈ బోనర్ అనే ఈ వ్యక్తి అన్నాడు, ఓ సహోదరులారా, ప్రార్థించు, సాతాను పొంచి ఉన్నప్పటికీ ప్రార్థించు, గంటలు తరబడి ప్రార్థించు, స్నేహితులను విసర్జించి అయినా ప్రార్థించు, ఉపవాసముండి అల్పాహారము, భోజనము మరియు నిద్రను సహితము విడిచిపెట్టి ప్రార్థించు. మనము ప్రార్థన గురించి మాట్లాడుకుంటే ప్రార్థించుట ఎంత శ్రేష్టం. ప్రభువు సమీపం ఉన్నాడు, ఆయన కన్యకలు నిద్రించు సమయమున నిశ్శబ్దముగా ఆయన వస్తాడు అనే మాట రాయబడింది. నిజమే, కన్యకలు నిద్రిస్తూ ఉంటే ఆయన వచ్చినాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెళ్లి కుమారు నిమిత్తమై 10 మంది కన్యకలు ఎదురు చూచారు. ఆయన రావడం లేట్ అయింది, నిద్రించినారు కదా, వారు నిద్రిస్తుండగా ఆయన వచ్చినాడు అనేది తెలియజేశాడు. మరొక భక్తుడు ఇట్లా అన్నాడు అనమాట, నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్రార్థన చేయుట కాదు. అర్థమైంది మాట? నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్రార్థన చేయుట కాదు. దేవునితో ఒక నిర్ణీత సమయాన్ని నియమించుకొని దాన్ని క్రమం తప్పకుండా పాటించు. ఒక వ్యక్తి మోకాళ్ళ మీదనే బహుశక్తివంతుడిగా ఉంటాడు అన్నాడనమాట. ఆయన మరి కొరిటేటియన్ బాబు అని అన్నారన్నమాట. ఏదేమైనా కానీ ఆ మోకాళ్ళ మీదనే బహుశక్తివంతులుగా మనము మారుతాం, ప్రార్థనలో మనము శక్తివంతులమవుతాము అని రాయబడింది. కాబట్టి మరి అతడు యెహోవాకు మొరపెట్టెను, దేవుడు అతని మనవి ఆలకించెను అని ఉంది. కాబట్టి మనము దేవునికి మొరపెడదాం, దేవుడు ఆలకించి మనకు జవాబును అనుగ్రహిస్తాడు. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మోసే భక్తుడు సమస్య ఎదురైనప్పుడు నీకు ప్రార్థించి జవాబును పొందినట్టుగా మేము కూడా సమస్య ఎదురైనప్పుడు, ఎదురు కాకుండా ఉన్నప్పుడే నీ సన్నిధిలో ప్రార్థించుటకు తగిన శక్తి జ్ఞానము అనుగ్రహించి దర్శించుమని ప్రార్థన కృప చూపించండి. మోసే వలె ప్రార్థించుటకు మాకు కృప చూపించి కరుణించండి. భక్తులైన వాళ్ళు ప్రార్థించారు, వారిని మాదిరిగా మేము పెట్టుకొని ప్రార్థించడానికి మీ కృప దయచేసి కరుణించి కనికరించుమని, ప్రార్థనలో విసుగు చెందక ఓపిక తెచ్చుకొని మా ప్రభువా ప్రార్థించడానికి నీ కృప దయచేసి కరుణించుమని మీకు అప్పగించుకుంటూ
మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ